రామానుజన్గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చిరంజీవికి ఆ పరమ ప్రభువు గణితంలో మరింత మేధా సంపత్తిని అందజేయాలని కాంక్షిస్తూ ఇప్పుడు పడినటువంటి దయ్యాన్ని వదిలించడానికి వచ్చాను. ఇక్కడ మీ గ్రామానికి దయ్యం పట్టిందా? లేదు. ఉందని నేను నిరూపిస్తాను చూడండి. నా చేతిలో ఒక నిమ్మకాయ ఉంది. దీన్ని కోసి చూస్తే తెల్లని నిమ్మరసం వస్తుంది. కానీ ఇంకోటి మంత్రం వేసిన నిమ్మకాయ ఉంది. దీన్ని కోసి చూస్తే ఎర్రని రక్తం వస్తుంది. చూస్తున్నారా? రక్తం వస్తుంది. రక్తంతో నిండినటువంటి నిమ్మకాయ. అగ చూడండి ఈ విధంగా రక్తంతో ఉన్నటువంటి నిమ్మకాయ వచ్చింది. చూయించాము. రక్తంతో నిండినటువంటి నిమ్మకాయ. మంటలు బాబు, నీటితో మంటలు అనేటువంటి సైన్స్ ప్రదర్శనను చిన్నారి చక్కగా మగ్గులో ఉంచిపోయామా. పైకెత్తి అలా చూడండి. కిరోసిన్ ద్వారానో పెట్రోల్ ద్వారానో మంటలను సృజింపజేయవచ్చు. కానీ మా విద్యార్థిని నీటి ద్వారా మంటలను సృజింపజేస్తుంది. కాబట్టి ఆ విద్యార్థిని ఆశీర్వదించి విజ్ఞాన శాస్త్ర రంగంలో మరింతగా అభివృద్ధి చెందాలి. ఎక్కువ ఉష్ణోగ్రతతో వేడెక్కి ఉపరితలమే కాకుండా అంతర్తలంలో కూడా తన యొక్క వేడిని ప్రదర్శిస్తుంది. ఇది మనకు అవసరమా కాదా అనేది మీరు మన గ్రామస్తులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రక్రియని ఒక మోడల్గా చిత్రీకరించడం జరిగింది. ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి యొక్క వేడెక్కితే ఏం జరుగుతుంది అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రత పెరగడం వల్ల వాతావరణంలో పెను మార్పులు వస్తాయి. తద్వారా భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. భూమి అంతా కూడా కరువుతో తాడనిస్తుంది. సముద్ర జలాలు ఉన్నటువంటి ఐసు ముక్కలు కరిగి సముద్ర జలాలకు ఎత్తు పెరుగుతుంది. తద్వారా ఈ యొక్క పంటల నాశనం కాకుండా యావత్ జనాభాలు కూడా నాశనమైన అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క భూ ఉపరితలం ఉన్నటువంటి ఉష్ణ వేడి వల్ల CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ వెలువడి ఎన్నో రకాలైనటువంటి జీవరాశులకు మనుగడ లేకుండా చేస్తుంది. మనం ప్రతిరోజు పీల్చుకోవాల్సింది గాలి ఉండే ఆక్సిజన్. ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ యొక్క కారణం వలన మనం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే మిథేన్ గ్యాస్ అనేటువంటిది కూడా వెలువడి ఈ యొక్క భూమిని వేడెక్కడం చేస్తుంది. విపరీతమైనటువంటి విద్యుత్ వినియోగం వలన మరియు చెట్లను నరకడం వలన అనేక రకమైన వాహనాలు ఉన్నటువంటి వాయు కాలుష్యం వలన గాలిలో ఉన్నటువంటి ఓజోన్ పొర దెబ్బతిని ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా మన చుట్టుపక్కలటువంటి విపరీతమైనటువంటి పెరుగుతున్నటువంటి ఫ్యాక్టరీల వల్ల వాళ్ళ నుంచి వెలువడేటువంటి పొగ వలన కూడా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. మనం ఏం చేయాలి? ఈ గ్లోబల్ వార్మింగ్ మనము అరికట్టలేమా అని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే అరికట్టవచ్చు. అది మన చేతిలో ఉంది. గ్రామ ప్రజలారా,
విద్యార్థులారా మరియు శ్రేయోభిషులారా, మనము మొట్టమొదటిగా మనం ఇళ్లలో వాడేటువంటి బల్బులకు బదులు CFL అంటే కాంపాక్ట్ ఫ్లోరెసెంట్ లైట్ బల్బ్స్ వాడాలి. అలాగే ఇంట్లో ఎక్కువగా చల్లదనం ఉండేటట్లు ఇంటి చుట్టుపక్కల కూడా మనము చెట్లని పెంచుకోవాలి. అలాగే అవసరం లేనప్పుడు విద్యుత్ వాడకం తగ్గియాలి. లైట్లు బంద్ చేసుకోవాలి, ఫ్యాన్లు బంద్ చేసుకోవాలి, టీవీలు బంద్ చేసుకోవాలి. ఇంకొకటి, పాత విద్యుత్ వాడకాలు ఏమైనా ఉంటే రిఫ్రిజిరేటర్లు కానీ ఏమైనా విద్యుత్ ఉపకరణాలు ఉంటే వాటిని మార్చేసి కొత్తవి తెచ్చుకోవడం వల్ల తక్కువ విద్యుత్ తోటి మనము ఎన్నో రకాల పనులు చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పట్టణాల్లో డ్రైయర్స్ వాడతారు బట్టలు వేడి చేయడానికి. ఆ బట్టలు కూడా బయట ఆరేసుకోవడం వల్ల, ఎక్కువగా సౌరశక్తిని ఉపయోగించడం వల్ల కూడా మనము ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ని అరికట్టవచ్చు. ముఖ్యంగా మనము రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క కెమికల్ ఎరువులు కాకుండా కాంపోస్ట్ ఎరువులు ఎక్కువగా అంటే సేంద్రియ ఎరువులు వాడటం వల్ల కూడా మన భూమి యొక్క వేడిని తగ్గించవచ్చు. మనమైనా కొంచెంలో కొంచెం మనము ఉష్ణోగ్రత తగ్గించుకుంటూ వెళ్తే మనం ప్రపంచానికి కాదు, మన యొక్క వచ్చేటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వగలమని ఆశిస్తున్నాము. మీరందరూ ఇటువంటి దాన్ని తిలకించినందుకు ధన్యవాదాలు.
నాన్న పక్కగా సరదాగా తిరిగేది ఏనాటికో పొద్దున్నే పరుగున పెడతారు రాత్రికి ఎప్పుడో వస్తారు మరి మరి అడిగినా కథలు చెప్పరు మేమే చెప్పినా మనసు పెట్టరు అమ్మ నాన్న తీరు మాకు అర్థమవ్వదు ఏమి చేయాలో మాకు దిక్కు తోచదు ఆలోచించండి ఓ అమ్మ నాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం పిల్లలం నీ చేతి ప్రమిదలం నీ ప్రేమ చమురుతో వెలుగు దివ్యలం పువ్వులం మీ ఇంటి నవ్వులం మీ గుండెపై ఆడు చిన్ని గువ్వలం కనిపించే మీరే దేవుడు కనిపించే శివుడు పార్వతులు లోకం పూచికి మా గుండె ఉనికితే మాకు ధైర్యమిచ్చేది మీ లాలింతే అమ్మ నాన్నలిద్దరూ వేరు వేరై అనాథలను చేయకండి పసిపిల్లలని